చూస్తే రష్యా మరియు యూఎస్ఏ రెండు పెద్ద దేశాలు. మరి ఈ రెండు దేశాలకు నడుచుకుంటూ పోవచ్చా అంటే చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న మ్యాప్లో ఇది రష్యా, ఇది అలాస్కా. యూఎస్ఏలో ఒక స్టేట్ బేరింగ్ స్టేట్ ఈ రెండు దేశాలను డివైడ్ చేస్తుంది. ఈ బేరింగ్ స్టేట్ మధ్యలో రెండు ఐలాండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటి బిగ్ డొమైన్, ఇంకోటి లిటిల్ డొమైన్. బిగ్ డొమైన్ రష్యాకి చెందింది, మరోవైపు లిటిల్ డొమైన్ యూఎస్ఏకి చెందింది. రెండు ఐలాండ్స్ మధ్యలో దూరం 3.8 కిలోమీటర్స్ మాత్రమే. అంటే మనం 21 అవర్స్లో ఈజీగా వెళ్ళొచ్చు. వింటర్ సీజన్లో ఈ సీ వాటర్ మొత్తం ఫ్రోజన్, అంటే ఐస్ అయిపోయి ఈ రెండు ఐలాండ్స్ మధ్య బ్రిడ్జ్గా మారుతుంది. సో ఈజీగా మనము నడవచ్చు. కానీ ఆగండి, వాస్తవానికి ఈ 2 ఐలాండ్స్కి మనం పోలేము, ఎందుకంటే ఇది రిస్ట్రిక్షన్ ఏరియా. ఈ రెండు దేశాలు కలిసి టూరిజం పేరు మీద ఎలో చేసే అప్పుడు మనం ఈజీగా వెళ్ళవచ్చు. అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మనం ఈజీగా వెళ్ళొచ్చు.